ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ మంత్రివర్యులు రోజా గారు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే రోజా గారు ఒక ప్రైవేట్ పార్టీలో డ్యాన్సులు వేస్తూ అది రిలీజ్ చేస్తున్నారు బయటికి. అమ్మ రోజా గారు, మీరు ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కాదు, ఒక గౌరవ పదవిలో ఉన్నారు, ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నారు, ఒక రాష్ట్రానికి మంత్రిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు ఎలా ఉండాలి, ఎంత హుందాతనంగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, మీరు మాట్లాడే మాటలు ఎంత గౌరవంగా ఉండాలి, అవన్నీ లేకుండా ఏంటండి ఆ దిగజారుడు ఆటలు. మీరు ఒక మంత్రి, రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం పాటుపడకుండా ఈ విధంగా డ్యాన్సులు ఏంటండి? ఇది ఒకటోసారి కాదు మీరు చేయడం. గతంలో వానలబడి రైతుల పొలాలు కొట్టుకోబోతూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకొని ఆ రీల్స్ని మీ అఫిషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరేంటి, ఒక మంత్రా లేకపోతే ఒక జబర్దస్త్ షో చేసుకునేటప్పుడు ఒక జడ్జిలాగుండి ఒక సినిమాలు చేసుకుని ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారా? రాష్ట్రంలో అనేక సమస్యలు. మీరు క్రీడా శాఖ మంత్రి కదా, మీ మంత్రిత్వ శాఖ గురించి ఇప్పుడు వరకు ఒక్కరోజన్నా ప్రెస్ మీట్ పెట్టారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ శాఖలో ఈ చర్యలు తీసుకుంటున్నాం, ఈ విధంగా ఉంది పరిస్థితి అని ఏ రోజైనా మాట్లాడావా? ఈ రోజుటి వరకు ఒక్కసారన్నా లేదు. సరే, నీ నియోజకవర్గంలో ఏ రోజన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ రోజైనా ముఖాముఖి సమావేశం నిర్వహించావా? లేదు. ఇంకా నీ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ఏం చేస్తావు? ఒక బాధ్యత గల మంత్రిగా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నావో చెప్పావా? లేదు. నీ శాఖలో ఏం జరుగుతూ ఉందన్న కనీసం నీకు తెలుసా? నువ్వు ఒక క్రీడా శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఇన్ని రోజులు నువ్వు సాధించింది ఏంటి? ఎంతమంది నీవు వచ్చిన తర్వాత ఆ శాఖలో నువ్వేం మార్పులు తీసుకొని వచ్చావు చెప్పగలుగుతావా? ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు? ఎన్నిసార్లు ఎంతమంది అధికారులతో రివ్యూ చేసావు చెప్పగలుగుతావా? ఒక్కటంటే ఒక్కటి చెప్పలేవు దీనికి సమాధానాలు. కానీ నువ్వు చేసేది ఏంటంటే బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నోటికి ఏదొస్తే దేవుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి ఆ నోరుతో ఏది పడితే అది మాట్లాడడం నువ్వు చేస్తూ ఉన్నావు. బూతులు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలమ్మా రోజమ్మ. ఇంకొకటి ఏంటంటే రోజమ్మ, నువ్వు కనీసం ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు ఇది అది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ 3 పిల్లలని మాట్లాడతావు కదా. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి ఆ విధంగా చేయడం తప్పా కాదా? తప్పే కదా. అలాంటి తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ నువ్వు ఏ విధంగా ప్రజలు నోట్లు అడుగుతావు? మారకపోతే ఇంకా నీ అంత చరిత్రహీనులైన రాజకీయ నాయకురాలు ఇంకొకటి ఉండరు. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండేప్పుడు హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. మనం నడుచుకునే నడవడిక వల్ల మనకు గౌరవాన్ని ఇవ్వాలి. ఈరోజు నువ్వు చేసే పనులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్ముతూ ఉన్నారు. నీ నియోజకవర్గ ప్రజలు ఏంట్రా మనం ఎలాంటి దాన్ని గెలిపించింది, ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తినా అని చెప్పి ఈరోజు నీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. మన రాష్ట్రానికి ఇదేం కర్మరారా, ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళ సొంత ఎంజాయ్మెంట్లో ఎగిరే వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి మంత్రులా అని అనుకుంటూ ఉన్నారు. ఇకనైనా మారండి రోజా గారు. ఇంకా మీరు నోరేసుకొని నేను ఇట్టే మాట్లాడతా, నా నోరింతే, నన్ను ఎవడు ఆపుతాడంటే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు, నిన్ను భూస్థాపితం చేస్తారు. అది గుర్తుపెట్టుకో.